మనందరికి తెలుసు ఇంగువ వంటలకు మాత్రమే యూజ్ చేస్తారని. బట్ ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ఇంగువ మొక్కలకి 5 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా బాగా వర్క్ అవుద్ది. అండ్ మీరు అది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ముందుగానే ఒక లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్లీ ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం. ఇంగువ నుండి 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో 1 స్పూన్ అంటే 5 గ్రామ్స్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకంతే, ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన ఇంటి దగ్గరే ఇంగువతో ప్రిపేర్ చేసుకుందాం. ఇది డైరెక్ట్గా మొక్కలు మొదట్లో ఇచ్చేయచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ప్లాంట్స్కి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగితే ఎలాంటి డిసీజ్ వచ్చినా దాన్ని స్వయంగా ఎదుర్కోగలదు. అండ్ డైరెక్ట్గా మొదట్లోనే కాకుండా స్ప్రేయర్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్. సెకండ్, మీ గార్డెన్లో చీమల బాధ మరీ ఎక్కువగా ఉందా? ఈ చీమల వల్ల పేనుబంక పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ చీమల్ని మన గార్డెన్ నుండి తరిమి కొట్టడానికి ఇది తయారు చేసుకుందాం. మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాంట్లో ఒక 20 గ్రామ్స్ ఇంగువ పోసి ఒక చిన్న మూడలా కట్టేసుకున్నామంటే దీని ఘాటైన స్మెల్కి నాకే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అలాంటిది చీమలు అయితే మన గార్డెన్ నుంచి పరిగెత్తేస్తాయి. ఈ మూటని ఏ మొక్కలో మీరు ఎక్కువ చీమల్ని అబ్జర్వ్ చేశారో దాన్ని మొదట్లో పెట్టేస్తే చీమలు అనేవి మీ మొక్కల జోలికి సచ్చినా రావు అసలు. మీ గార్డెన్లో ఎలకల బెరద మరీ ఎక్కువగా ఉందా? అయితే ఇంగువతో నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి. దానికి కావాల్సిన ఒక క్లాత్, ఇంగువ అండ్ చిన్నులపై మనం చేత్తోనే నలగొట్టి ఆ క్లాత్లో మనం నలగొట్టిన చిన్నులపై అండ్ 50 గ్రామ్స్ ఇంగువ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ చిన్న మూటలా కట్టేసుకొని ఒక కర్ర కట్టేసుకుంటే ఈ కర్ర పెట్టిన 2 to 3 మీటర్స్ రేంజ్లో ఆ సరౌండింగ్లో ఎటువంటి ఎలకలు కానీ లేదా వేరే ఇతర జంతువులు లైక్ డాగ్స్ చాలా డ్యామేజ్ చేస్తాయి క్రాప్స్కి, అలాంటివి కానీ ఏమీ రావు. లీఫ్ కల్ వైరస్ ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టాం. బట్ ఆల్రెడీ వచ్చిన దానికి ట్రీట్మెంట్ ఏంటి అని పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఆ పుల్లటి మజ్జిగలో 2 స్పూన్ల అసోఫిడా పౌడర్ యాడ్ చేయాలి. అసోఫిడా పౌడర్ అంటే ఏంటంటే ఇంగువ ఒక 2 స్పూన్లు యాడ్ చేయాలి. మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నుండి 3 గంటలు అలా వదిలేయాలి దాన్ని. దాని తర్వాత స్ప్రే చేసుకోవాలి. ఒక 2 వీక్స్ వరకు వీక్కి ఒక 3 to 4 టైమ్స్ మనం ఇలా స్ప్రే చేసుకుంటే మనం ఈ లీఫ్ కల్ వైరస్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ లీఫ్ అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ కూడా స్ప్రే చేసేలాగా చూడాలి. యూజ్ నెంబర్ 5, ఆర్గానిక్ పెస్టిసైడ్. 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఆ వాటర్లో 5 గ్రామ్స్ ఇంగువ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 5 ml నీమ్ లీఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్, అది యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ మొత్తం వాటర్లో కలిసే వరకు తిప్పాలి మనం. ఇలా మిక్స్ చేసుకున్నాక స్ప్రేయర్కి యాడ్ చేసుకోవాలి వాటర్. ఇంకా స్ప్రే చేసేసుకోవడమే. ఇలా స్ప్రే చేయడం వల్ల కామన్ పెస్ట్ లైక్ ఎఫిడ్స్, ట్రిప్స్, లీఫ్ హోపర్స్, మిల్లీబగ్స్ ఇలాంటి వాటి నుండి మన ఫీల్డ్ని అండ్ మన క్రాప్స్ని మనం కాపాడుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద 5 యూజెస్ ఆఫ్ అసోఫిడా పౌడర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసేయండి, వాటన్నిటికీ లైక్స్ కొట్టేయండి అండ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.